హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాహుల్ పార్సీ బ్లాగ్స్. మనమైతే ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ వెళ్ళిపోతున్నాం. ఎవరెవరు పోతున్నాం అంటే ఇగో మనతో అయితే ఇప్పుడు అఖిల్ ఉన్నాడు. హాయ్ గాయ్స్, సో మనమైతే ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో వాడు ఎట్లుంటుంది అనేది మీకు అయితే చూపిస్తాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే నాంపల్లి ఎగ్జిబిషన్ పోతున్నాం. ఫస్ట్ టైం పోతున్నాను నేనైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నా. చూద్దాం ఆడ ఏమేమి చేయొచ్చో ఏమేమి చూడొచ్చో. నేనైతే ఫస్ట్ టైం ఏం కాదు, ఇదైతే సెకండ్ టైం. నేను ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో అయినా. చాలా పెద్దగా ఉంటుంది, ఫుల్ తిరగాలి. చూద్దాం ఎట్లా అవుతుందో. బాల్ ఉన్నాడు. హాయ్ బ్రోస్, నేను కూడా ఫస్ట్ టైం రా ఎగ్జిబిషన్. ఇప్పుడైతే మన డ్రైవింగ్ చేసే వాళ్ళు అయితే చాలా స్పెషలిస్ట్ అనమాట. నితిన్ చాలా ప్రో డ్రైవర్. హాయ్ నితిన్. హాయ్ బ్రో. హాయ్ రాహుల్. హాయ్ అందరికి. మన పక్కన సీజన్ అయితే ఉన్నాడు. హాయ్, వి ఆర్ గోయింగ్ టు నాంపల్లి ఎగ్జిబిషన్. ఇంకేమి అంతే, ఇక ఆడికి పోయినాక మొత్తం అంతా లైవ్. మనమైతే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం రచ్చ చేసేస్తాం. చూడండి, మేము కార్ అయితే పార్క్ చేసేసినాం. కార్ పార్క్ చేసేసి ఇప్పుడు ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మనమైతే ఇప్పుడు టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి. చూడండి, టికెట్ కౌంటర్లకు అయితే వాళ్ళు ఎంటర్ అయిపోతున్నారు. ఎంత మనోజ్ టికెట్ ప్రైస్ ఎంత? 50 రూపాయలు మాత్రమే. లోపలికైతే ఎంటర్ అయిపోయినాం నాంపల్లి ఎగ్జిబిషన్ లోపలికి. ఇప్పుడు మేమైతే మొత్తం చూపిస్తాం ఎక్కడెక్కడ వెళ్తారు. అక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మేమైతే కొంచెం లేట్ వచ్చినాం, చాలా సేపు అవుతుంది. హైదరాబాద్ ఎడుకోదాం, జైంట్ వీల్ ఎక్కుదాం. ఇప్పుడు పోయి ఫస్ట్ జైంట్ వీల్ ఎక్కాలి. జైంట్ వీల్ ఏదామంటే వద్దంటారు వీళ్ళు. అది తిండికే ఫస్ట్ తిండి కావాలి. తిండి ఏడిపోయినా చెప్పురా. అఖిల్ అయితే బాక్సింగ్ ఏమంటారు పంచింగ్ బాల్ ఆడుతుండు. మనమైతే టికెట్ తీసుకున్నాం, మనం కూడా పంచింగ్ ట్రై అయిపోతున్నాం. ఇక్కడ కూడా పిస్తా అవుతుంది చూడండి లోపల. వీళ్ళు అప్పటి నుంచి చూస్తున్నా కానీ జైంట్ వీల్ కోసం అయితే నితిన్ ఏమంటారు ఆతృతో ఆడుతున్నాడు. అలాడిపోతుంది. జైంట్ వీల్ ఎక్దామని రెడీ అయిపోయినాం అందరం. జైంట్ వీల్ కోసం అయితే ఫుల్ సర్చ్ చేస్తున్నాం, మాకైతే దొరకలేదు. చూద్దాం దొరుకుతుందా జైంట్ వీల్. అనిపిస్తుంది. ఏమైంది బాల్? హోమ్ డెకర్స్ అని మంచిగానే రావు. చూడు గాయ్స్, అయితే ఫుల్ షాపింగ్ అవుతుంది. మీరు వస్తే అయితే ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు. కానీ రేట్లు అయితే ఇంకా తెలియదు, రేట్లు కూడా తక్కువ తెలియదు. ఫుల్ మంది ఎమ్మడాడుతున్నారు. ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి మేమైతే జైంట్ వీల్ సైడ్కి అయితే ఎంటర్ అయిపోయినాం. మొత్తం గేమ్స్ और अपने परिवार के साथ देखिए, टिकट काउंटर खुला है. टिकट इस पंचांग से दिया जा रहा है. अगला शो अभी कुछ देर में हमारे राइडर्स आपके सामने बहुत ही खूबसूरत अंदाज में पेश करेंगे. जी हाँ बेटा भाइयों,
ఇదైతే ఎక్స్పీరియన్స్ చేయండి గాయస్, ఫుల్ డేంజర్ ఉంది. మేమైతే ఎక్కలేకపోయినాం ఎందుకంటే మాకు టైం సరిపోలేదు కాబట్టి. అసలు చూడండి ఎట్లా తిరుగుతుందో, మొత్తం ఉల్టా పల్టా, అసలు మొత్తం చూడండి చాలా డేంజర్ ఉంది. ఇది కూడా ఆడడం జరిగింది, వాళ్ళు సూపర్ ఉంది అంటే. దగ్గరికి వెళ్ళారు, ఎట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందిరా, మంచిగా మాకు తిప్పిరు కార్లు. ఒక ఆడమే బుల్లెట్ నడిపించింది. అవునా? ఇప్పుడే అడుగుతారు బ్లాక్ కోసం వెయిటింగ్ అంట. అమ్మా మా క్లాసు వీళ్ళు ఎక్కువ దిస్ ఇస్ ది ఎండ్ అన్న డైరెక్ట్ మనం వచ్చినాం కాబట్టి ఇక్కడ అన్ని క్లోజ్ అయితే అయిపోయినాయి. టైం లేకుండా మనకి తొందర రావడానికి. ఇప్పుడు ఏం చేస్తాం గాయస్, మనకైతే ఎక్కువ షాపులు చూడలేకపోయినాం, ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయినాం. మీరు కూడా మాలాగా లేట్గా రాకండి గాయస్, ఎందుకంటే మీరు తొందరగా వస్తేనే ఏదైనా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు ఇక్కడ. సో లేట్గా వచ్చినాక ఇక మాలా ఇట్లా చీకటి అయిపోతే మొత్తం లైట్స్ ఆన్ ఆఫ్ చేసి ఇస్తారు. మేము చాలా అంటే చాలా లేట్ వచ్చినాం. సో మీరు ఎర్లీగా స్టార్ట్ కాండి, ఎర్లీగా ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్మెంట్ కాండి. ఇక్కడ ఫుల్ ఫన్ ఉంది. మస్తు లేట్ అయిపోయింది. టైం 300 కొడతాడు అనుకుంటే 180 కొట్టింది వీడా. ఎందుకంటే ఇక్కడ లేట్గా వస్తే మాత్రం మేము ఉండదు. చూడండి లైట్లు అన్నీ బంద్ చేసిరు. అక్కడ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది మీరు లేట్గా వచ్చినంటే. ఎర్లీగా రండి, 6 o'clock రండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. చూడండి గాయస్, మీరు కూడా మాలాగా ఇట్లా లేట్గా రాకండి, చీకట్లు అయితే మొత్తం క్లోజ్ చేసేస్తారు. సో ఎర్లీగా రండి, ఫుల్ ఎంజాయ్ చేయండి, ఫుల్ ఫన్ ఉంటుంది ఇక్కడ అయితే. సో రాహుల్కి అయితే సబ్స్క్రైబర్ అయితే వచ్చేసి సబ్స్క్రైబ్ చేస్తుండ్రు. మన సబ్స్క్రైబర్ అయితే సబ్స్క్రైబ్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో ఫర్ సబ్స్క్రైబింగ్ మీ. క్యా నామ్ హై? షేక్ ముసర్ అయితే మనకి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ లా కలిసిండు, సబ్స్క్రైబ్ చేసిండు. మీరైతే నాంపల్లి నుమాయిష్ అయితే వచ్చేయాలనుకుంటే 6 o'clock రండి గాయస్ ఎర్లీగా. మీరు ఎందుకంటే లేట్ వచ్చారు అనుకో అన్నీ మిస్ అయిపోతారు. ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఉన్నాయి, జెయింట్ వీల్ ఉన్నది, ఇంకా బ్రేక్ వీల్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. మీరు తొందరగా వచ్చారంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. సో రాహుల్ అయితే చెప్తాడు చూడండి గాయస్ మీకు. ఏం లేదు, ఇక్కడైతే మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే కొంచెం ఎర్లీగా రండి. 6 o'clock అలా వచ్చినాక ఫుల్ టైం పాస్ అవుతుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలతో రండి, అన్ని షాపింగ్ చేసుకోవచ్చు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సో గాయస్ మేమైతే కొంచెం లేట్గా వచ్చినాం, అందుకే మాకైతే టైం సరిపోలేదు. మాకు 1 hour టైం ఉంది. సో మీరు తొందరగా రండి. నాంపల్లి బోలతో హైదరాబాద్లో మనం ఎంజాయ్ చేయాలంటే ఇక్కడ చాలా అంటే చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలా గేమ్స్ ఉంటాయి. ఎగ్జిబిషన్లో మాత్రం మిస్ అవ్వద్దు, 100% రండి. కానీ ఎర్లీగా రండి, ఎర్లీగా వస్తే ఏంటంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా చూడవచ్చు. హైదరాబాద్ అంటే ఇప్పుడు నుమాయిష్ అంటే హైదరాబాద్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ అయితే వచ్చి రండి, కంపల్సరీ ఎంజాయ్. సో ఫైనల్గా అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం మనము నాంపల్లి ఎగ్జిబిషన్లోకి. అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ చూపిస్తాం. స్టే ట్యూన్గా ఉండండి గాయస్. మనమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్లోకి వెళ్ళి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో గాయస్ మీరు తొందరగా వచ్చి ఎక్స్ప్లోర్ అండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో చూపిస్తాం. మీరు అయితే అయిపోలేదు ఇంకా. గాయస్ ఎగ్జిబిషన్ అయితే 15th February వరకు అయితే ఉంది. మీరు రావాలనుకున్న వాళ్ళు రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. తినాలనిపిస్తుంది, తింటేనేమో అడ్మిట్ అవుతారా నాకు. ఏం దాకిలు అవి? అది కచోరీలు కూడా అక్కడ కచోరీ చూస్తేనేమో తినబుద్ధి అవుతుంది. కచోరీలు నీ అమ్మకాన్ని తింటే అప్సెట్ అవుతారు అక్కడ స్టమక్ అంతా. బాగుందా డేట్ ఎట్లుంది? వీళ్ళిద్దరు అయితే అలా వచ్చి షవర్మా అంటారు గాయస్. ఎట్లుందో వాళ్ళకి టేస్ట్ ఆడదాం. ఏమైంది నితిన్, బాగుందా? టేస్ట్ బాగుందా నితిన్? టేస్ట్ బాగుందా? బాల్ ఇప్పుడు మా వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి మళ్ళీ మేమైతే షాగోస్ దగ్గరకు వచ్చేసినాం. తినలే నువ్వు? ఆల్ట్ అయినా వీళ్ళ షాగోస్ దగ్గర ఆల్ట్ అయినా తిన్నాక కూడా మళ్ళీ ఎందుకు ఇవన్నీ ఫేక్ న్యూస్, ఇవన్నీ ఫేక్ ఇవన్నీ. 12 అవుతుంది, 12 ఏం తింటాం ఇప్పుడు. నజ్వాల్ అయితే షవర్మా వేసుకుంటారంట. ఏమన్నా ఫేక్ బ్రో, మేమైతే తిన్నాం. ఫేక్ కాదు, ఏం కాదు. ఈ నితిన్కి ఏం తెలియదు. ఆల్రెడీ ఆడ నుమాయిష్ కాడ షవర్మా మంచి తిన్నాడు, అందుకే ఫేక్ అని చెప్తుండు. ఈడైతే మనోజ్ ఆల్రెడీ రెడీగా షవర్మా వేసుకొని అయితే తింటూనే ఉన్నారు.
అరే ఏంద్ర ఎంత జల్దీ షవర్మా ఇచ్చేసింది మీకు? ఓ వీళ్ళు షాగస్ కాడ షవర్మా తింటున్నారు, నేను షాగస్ బిర్యానీ తింటారు అనుకుంటున్నా. లోపల తీసుకోవాలి. ఎలా ఉంది అఖిల్ షవర్మా? ఉంటుంది, చాలా బాగుంటుంది.